కడప జిల్లా రాజంపేటలోని బోయినపల్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో కలకలం రేగింది. కళాశాల విద్యార్థులు ఉంటున్న ప్రియా లేడీస్ హాస్టల్ పరిసరాల్లో అకస్మాత్తుగా కొందరు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయంతో ఆందోళనకు గురయ్యారు. గొడవ జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇక ఈ ఘటనతో కొంతసేపు హాస్టల్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే యువకులు హాస్టల్ వద్దకు ఎందుకు వచ్చారు, గొడవకు అసలు కారణం ఏంటి అన్న దానిపై అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో ఒక కలకలం అయితే రేగింది. అక్కడ విద్యార్థినులు ఉంటున్నటువంటి ప్రియా లేడీస్ హాస్టల్ పరిసరాల్లో అకస్మాత్తుగా కొందరు యువకులైతే వాళ్ళ మధ్య ఒక ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఏం జరిగిందంటారు? అక్కడ ఏమైనా అప్డేట్స్ ఏం తెలిసాయి మీకు? స్థానికులు ఏమంటున్నారు? అక్కడ ఏం జరిగిందంటారు? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే కడప జిల్లాలోని రాజంపేటలో అయితే ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదైతే బోయినపల్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ అతి సమీపంలో ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో, ఏదైతే ప్రియా లేడీస్ హాస్టల్ అయితే పూర్తిసారి అయితే లేడీస్ ఉన్నటువంటి నివాసం ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్ వద్ద అయితే సీసీ కెమెరాలు ప్రైవేటు ప్లేస్లలో పెట్టడం అనేది చాలా దారుణంగా ఉందని సరే కూడా అనుకోవచ్చు. అయితే ఇలాంటి సీసీ కెమెరాలు బాత్రూమ్లలో పెట్టడం అనేది కూడా చాలా దారుణం. అయితే మొత్తానికి వాటిపైన కూడా పోలీస్ శాఖ వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఎవరు పెట్టారు ఏంటి అనేది కూడా ఆరా తీస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా సుమారు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల కొందరు యువకులు హాస్టల్ పరిసర ప్రాంతాల్లో కనిపించినట్లు, అదే విధంగా అక్కడ ఉన్నట్లు కూడా స్థానికులు గుర్తించారు. వారిని కూడా పూర్తిస్థాయి అయితే మందలించడం జరిగింది. అయితే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఏంటనేసి కూడా వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ యొక్క ఘటన సంబంధించిన హాస్టల్ ఏదైతే ఉందో ఆ విద్యార్థులు కావచ్చు ఒక్కసారి భయాందోళనకు గురైన పరిస్థితి అయితే అయింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా అన్నమాచార్య అతి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ప్రియా లేడీస్ హాస్టల్లో ఆ యొక్క లేడీస్ హాస్టల్లో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా దారుణం అని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి పూర్తిసార్లు అయితే మనం ఏదైతే చూస్తున్నామో అయితే రాజంపేటలో లేడీస్ హాస్టల్ అనేది అక్కడ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఈ యొక్క దురదృష్టకరం అని కూడా అనుకోవచ్చు. అయితే యువకులు లేడీస్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలాంటి చేష్టాలు చేయడం అనేది కూడా చాలా దారుణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా అలాంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఎవరైతే ఇలాంటి అఘాత్యానికి పాల్పడుతున్నారో వారిని పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారు కూడా అదుపులో తీసుకోవాలి, వారిని మందలించాలి. అదేవిధంగా వాళ్ళ పైన కూడా కేసులు పెట్టేసి పూర్తిస్థాయి అయితే రిమాండ్ పంపించాలన్నట్టు విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. మనసు అయితే మొత్తానికి ఏదైతే ఈ యొక్క హాస్టల్ ఘటన ఉందో పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్స్.